పోలీస్ స్టేషన్లో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకున్నారు. ఒకరికొకరు మంచు మనోజ్ వచ్చి మీడియాని తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టే మీడియా అక్కడికి వచ్చింది. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోవాలని మేము ఎక్కడ కూడా భావించలేదు. మీరంతటా మీరే బయటకు వచ్చారు, మీరంతటా మీరే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీరు ఒక సెలబ్రిటీగా ఉన్నారు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఖచ్చితంగా కవర్ చేస్తుంది మీడియా. అలాంటి కవర్ చేస్తున్నటువంటి మీడియాపై ఈ రకంగా విచక్షణ రహితంగా బూతులు తిడుతూ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా జర్నలిస్టులపై దాడులు చేయొద్దు, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి, కేసులు నమోదు చేయాలి, కాంపెన్సేషన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మరోవైపు అతను ఎలాంటి తప్పు చేయనటువంటి మంచు మోహన్ బాబు ఈరోజు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ ఎట్లా దాఖలు చేశారు? పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఈరోజు మోహన్ బాబు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతంలో విచారిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, గొడవ చేసింది అతనే, కొట్టింది అతనే, మళ్ళీ తిరిగి అతనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం, ఇదంతా కూడా పూర్తిగా హైడ్రామా, ఇదంతా కూడా నటన. అది సినీ ఇండస్ట్రీలో మాత్రమే చెల్లుతుంది, బయట సమాజంలో చెల్లదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక హైడ్రామా. ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే తిరిగి క్షమాపణ చెప్పుకోవడం, మనోజ్ గారు అయితే కనుక క్షమాపణ చెప్పారు, బట్ విష్ణు గారు వచ్చేసి ఇది ఆఫ్టర్ ఆల్ థింగ్, కావాలని చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు దీని గురించి ఏం రియాక్ట్ అవుతారు సార్? ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళండి. ఒక సినిమా ఇండస్ట్రీ అంటే మాకు మీడియాకు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ప్రపంచం ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కేవలం మీడియా మాత్రమే. ఎవరు మన యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా లేనిది అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అనేటోడు ప్రజలకు తెలుసా? అసలు మీరు చెప్పండి. సినిమా ఏదైనా రిలీజ్ కావాలన్నా, ప్రీ రిలీజ్ కావాలన్నా, ఏదైనా షోలు కావాలన్నా ఖచ్చితంగా మీడియానే కదా వాళ్ళని హైప్ చేసేది. మీడియా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? నేను ఒకటే చెప్తున్నాను, సినిమా వాళ్ళు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం ఇక్కడైనా మానుకోవాలి. బౌన్సర్లను పెట్టుకొని దాడులు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు మీకు మాకు కాదు, మాకు ఎవరైనా సమానమే. మేము రాష్ట్రపతి దగ్గరికి పోతాం, ప్రధానమంత్రి దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, అందరూ సమానమే. మాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ ఒకే రకంగా చూసేది ఒక మీడియా మాత్రమే. కానీ మేము హీరోలు, మేము సినీ సెలబ్రిటీలు అని చెప్పుకునేది మీరు ఒకరు సింగిల్గా రావడానికి భయపడతారు. బౌన్సర్లు లేకుండా మీరు ఒక్కసారి బయటికి రాండి చూస్తాం. ఈ రకంగా దాడి చేస్తామంటే మేము ఊరుకుంటామా? ఈరోజు మేము ఆఫ్టర్ ఆల్ అంటే మంచు మనోజు ఇప్పటికే వచ్చి బేషరత క్షమాపణ చెప్పాడు, కానీ అతను చెప్తే మేము ఊరుకోము. ఎవరైతే దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు ఉన్నాడో అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి, పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి. మరోవైపు మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలి. అతన్ని వెంటనే బీఎన్ఎస్ యాక్ట్ 109 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు. సో చూస్తున్నాం అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దాడులు అయితే మనం చూస్తున్నాము. అంటే దీనికి మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే దాడులకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? గతంలో కూడా మీడియాపై జరుగుతున్న దాడులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అంబుడ్స్మెన్ కమిటీ అని ఒక కమిటీ గతంలో వేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు, ఇలాంటి ఇష్యూస్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. డీజీపీ జితేందర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని ఒకటే అడుగుతున్నాం, నిన్న చేసిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కొడుతున్నట్టు వీడియోస్ ఉన్నాయి, టీవీని లోగో గుంజుకొని కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీ కెమెరామెన్ కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు? కేవలం 118 కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? 109 అంటే 307 కింద ఎందుకు బుక్ చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం.